students, now we are discussing about the properties of regression coefficient. So now we are discussing, we already know that regression coefficient in the previous class. So here we have 4 properties are there. So a properties ante manam prove cheyali, avi equals to theorems. So as these theorems la untayi, a ichina condition ni manam solve cheyali. So అది ప్రూవ్ చేస్తే ఎలా ప్రూవ్ చేస్తామో చూపిస్తా. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి కోరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ జామెట్రికల్ మీన్. Mean. So between two RC means regression coefficient. So ఇక్కడ ప్రూఫ్ ఏంటి, మనం ప్రూవ్ చేయాల్సింది ఈ రీగ్రెషన్ కోఎఫిషియంట్ అనేది కోరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ జామెట్రికల్ మీన్ బిట్వీన్ టూ రీగ్రెషన్ కోఎఫిషియంట్స్. ఇప్పుడు టూ రీగ్రెషన్ కోఎఫిషియంట్స్ మీద జామెట్రికల్ మీన్ అనేది లైస్ చేస్తే అది ఏమవుతుంది, కోరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ వస్తుంది అనమాట. సో మనం జామెట్రికల్ మీన్తో ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే కోరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ వస్తుంది. సో ఎలా వస్తుందో చూద్దాం. మనకు ఆల్రెడీ రిగ్రెషన్ y ఆన్ x యాక్సిస్ వాల్యూ తెలుసు కదా. సో వాల్యూ ఏంటి, b ఆఫ్ yx ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ రూట్ ఓవర్ y మైనస్ standard deviation of y by standard deviation of x. In the similar way x on y తీసుకుంటే కనుక d of xy is equal to r into standard deviation of x by standard deviation of y. Here మనం 2 మీన్ కాబట్టి 2 వేరియబుల్స్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి gm is equal to root over a plus రూట్ ఓవర్ ఏ ఇంటూ బి తీసుకుంటే 2 వేరియబుల్స్, దీన్ని ఏ కింద దీన్ని బి కింద కన్సిడర్ చేస్తే ఇది ఏమవుతుంది, br ఇంటూ y బై ఎక్స్ ఇంటూ ఆర్ ఇంటూ ఎక్స్ బై సమ్మేషన్ ఆఫ్ y. సో ఇక్కడ మనం క్యాన్సిల్ అయ్యి ఏమేంటి, y బై ఎక్స్ ఇంటూ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ మిగులుతుంది, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఆర్ మిగులుతుంది. సో ఆర్ అనేది ఏంటి, మనకి రీగ్రెషన్ కోఎఫిషియంట్. సో ఇక్కడ ఏమన్నాడు, ఈ 2 రిలేషన్స్ మధ్య జామెట్రికల్ మీన్తో క్యాలిక్యులేట్ చేస్తే కోరిలేషన్ కోఎఫిషియంట్ వస్తుంది అన్నారు. సో ఆర్ అంటే కోరిలేషన్ కోఎఫిషియంటే కదా. సో హియర్ దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ రూట్ ఓవర్ ఏ మైనస్ బి. సో అంటే ఈ వాల్యూస్ వేసుకుంటాం, b yx మైనస్ bxy. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటి, అర్థమెటిక్ మీన్ ఆఫ్ రీగ్రెషన్ కోఎఫిషియంట్. RC మీన్స్ రీగ్రెషన్ కోఎఫిషియంట్ ఈజ్ గ్రేటర్ దెన్ correlation coefficient. So here RC means regression coefficient, CC means correlation coefficient, AM means arithmetic mean. Arithmetic mean of regression coefficient అనేది గ్రేటర్ దెన్ దీనికంటే కోరిలేషన్ కోఎఫిషియంట్ కంటే పెద్దదిగా ఉండాలి. సో అర్థమెటిక్ మీన్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో b ఆఫ్ yx ప్లస్ b ఆఫ్ xy. సో 2 టర్మ్స్ కాబట్టి దీన్ని ఇంకా సాల్వ్ చేయడానికి ఉండదు. దిస్ ఈజ్ స్పెసిఫికేషన్ ఏమీ లేదు, ఇట్ స్పెసిఫైస్ ద పర్టిక్యులర్ థీరం. సో దీన్ని సాల్వ్ చేయడానికి ఏమీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక ఏం ప్రూవ్ చేసాం కదా. సో p ఆఫ్ xy ప్లస్ p ఆఫ్ yx బై ఎంత 2 తీసుకున్నాం. సో ఇది గ్రేటర్ దెన్ r అన్నాడు. సో ఈ టర్మ్ కంటే ఈ
టర్మ్ అనేది పెద్దదే కదా. సో కోరిలేషన్ కోఎఫిషియంట్ కంటే రీగ్రెషన్ టర్మ్ అనేది పెద్దదే కాబట్టి దీన్ని మనం ఇంకా ఎవాల్యుయేట్ చేయడానికి ఏమీ లేదు. నెక్స్ట్ ప్రాపర్టీ 3. ప్రాపర్టీ 3 అంటే we know that if one regression coefficient RC greater than 1, then other should be less than unit. Other should be less than unit. So ఇక్కడ ఏంటి మనకి here we already know that r square less than or equal to 1 అని మనకు తెలుసు. సో ఇది ఇనీక్వాలిటీ ఈక్వేషన్ అవుతుంది. సో ఇనీక్వాలిటీ ఈక్వేషన్ అయితే r is equal to r plus 1 అని రాసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే 1 less than or equal to r less than or equal to minus 1 అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అడిగిన కండిషన్ ఏంటి? if 1 RC రిగ్రెషన్ కోఎఫిషియంట్ గ్రేటర్ దెన్ 1 అయితే కనుక దెన్ అదర్ షుడ్ బి లెస్ దెన్ యూనిట్. అదర్ అనేది దీనికంటే తక్కువ ఉండాలి. సో దానికంటే తక్కువ ఉండాలంటే ఇదేమో ఈక్వేషన్ 1 కింద క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఏంటంటే byx ఇంటూ bxy ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అయింది అనుకోండి. సో ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో పెడితే ఏమవుతుంది? సో b ఆఫ్ yx ఇంటూ b ఆఫ్ xy లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో మీరు ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తే ఏమైంది? b ఆఫ్ yx ఇంటూ b ఆఫ్ xy లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయింది. సో వాడు ఇచ్చిన కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? b ఆఫ్ xy లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 బై b బై x, లేకపోతే b yx ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 బై b ఆఫ్ yx. సో ఈ ఈక్వేషన్ అయినా కరెక్టే, లేకపోతే ఈ ఈక్వేషన్ అయినా కరెక్టే. సో ఇది దీనికంటే తక్కువ అని చెప్పి మనం ప్రూవ్ చేసాం. సో నెక్స్ట్ ఏంటి? ప్రాపర్టీ 4. సో ప్రాపర్టీ 4 అంటే 2 రిగ్రెషన్ RC అని రాస్తాం. సో 2 RC are independent change of origin but not scale. సో ఇక్కడ ఏంటి? 2 రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. ఆర్ ఇండిపెండెంట్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ మీద చేంజ్ చూపిస్తుంది కానీ స్కేల్ మీద చేంజ్ చూపించదు. సో అది ఎలా ఫైండ్ చేయాలి? ప్రూవ్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ x లెట్ u ఈజ్ ఈక్వల్ టు x మైనస్ a బై h తీసుకున్నాం. సో b ఈజ్ ఈక్వల్ టు y మైనస్ b బై k తీసుకున్నాం. సో ఇది తీసుకుంటే ఏమైంది? ఈ h uh ఈజ్ ఈక్వల్ టు x మైనస్ a kv ఈజ్ ఈక్వల్ టు y మైనస్ b. సో ఇక్కడ x టర్మ్స్ ఫైండ్ చేయాలంటే uh ప్లస్ a y ఈజ్ ఈక్వల్ టు kb ప్లస్ b. సో దీని ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుంటే బోత్ సైడ్స్ ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? సో వీఆర్ అప్లైయింగ్ ఎక్స్పెక్టేషన్స్ బోత్ సైడ్స్, కానీ కాన్స్టెంట్ టర్మ్స్కి అప్లై చేయము, గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు h ఆఫ్ expectation of u plus a. So expectation of y is equal to k of expectation of b plus b. So దీని ఈక్వేషన్ 3 అని, దీని ఈక్వేషన్ 4 అని అనుకోండి. సో మనం ఎక్స్పెక్టేషన్స్ అప్లై చేస్తే ఈ ఈక్వేషన్కి ఇలా వస్తుంది, ఈ ఈక్వేషన్కి y ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం 3, 4 ఈక్వేషన్స్ కింద కన్సిడర్ చేసాం. బట్ మనకి ఆల్రెడీ y యాక్సిస్ కింద. సో ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఏం ఫైండ్ చేస్తున్నాం? y ఆన్
ఎక్స్ యాక్సిస్ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఫార్ములా ఏంటి, y b of yx is equal to r into coefficient of y by standard deviation of y by standard deviation of x. సో మనకి ఆల్రెడీ r వాల్యూ తెలుసు కాబట్టి ఏంటి, కోవేరియన్స్ ఆఫ్ x, y, కోవేరియన్స్ ఆఫ్ x, y by స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ x into y into r. సో ఈ వాల్యూ ఇక్కడికి వెళ్తే మనం సో ఆ ప్లేస్లో ఏం చేస్తాం, సిగ్మా బై b of yx is equal to r ప్లేస్లో కోవేరియన్స్ ఆఫ్ x, y by స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ x into స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ y into స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ y by స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ x. సో ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ y, ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ y. సో తీసేస్తే ఏమవుతుంది, y bx into byx into కోవేరియన్స్ రిమైనింగ్ మిగిలిన కోవేరియన్స్ ఆఫ్ x, y బై స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ x స్క్వేర్. సో టోటల్గా ఈ టర్మ్ వచ్చింది. సో వచ్చిన టర్మ్ని మనం రిగ్రెషన్ సెకండ్ వే ఇన్ ద సేమ్ వే y కూడా ఇప్పుడు b of yxకి చేసాం, ఇన్ ద సేమ్ వేలో b of xy కూడా చేస్తే సేమ్ ఇలాగే కోవేరియన్స్ ఆఫ్ x, y బై స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ y స్క్వేర్ వస్తుంది. సో అక్కడ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ఇందాక థర్డ్ ఈక్వేషన్ తీసుకున్నాం కదా, 3, 4 ఈక్వేషన్స్, వాటికి ఎక్స్పెక్టేషన్స్ ఫైండ్ చేస్తే b of yx is equal to expectation of x minus e of x into y minus expectation of x by expectation of x minus expectation of x whole square కింద తీసుకుంటే మనం ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనం ఎక్స్ సిగ్మా ఎక్స్ ఫైండ్ చేసాం కదా, ఎక్స్ ఫైండ్ చేసాం, సిగ్మా ఎక్స్ ఫైండ్ చేసాం. సో మనం ఫైండ్ చేయాల్సింది ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సో ఈ ఆఫ్ యూహెచ్ ప్లస్ ఏ మైనస్ హెచ్ఈ ఆఫ్ యూ మైనస్ ఏ కామా బి ఆఫ్ కే బి ప్లస్ మైనస్ కేఆర్ ఇంటూ ఈబి మైనస్ బి. సో టోటల్గా యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, యూహెచ్ ప్లస్ ఏ మైనస్ సమ్మేషన్ ఎక్స్పెక్టెడ్ మీన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత, హెచ్ ఇంటూ ఈయూ మైనస్ ఏ హోల్ స్క్వేర్ చేసుకున్నాం. సో ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏంటి, ఏమేమి టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, సో పర్టికులర్గా మనకి క్యాన్సిల్ అయిన తర్వాత లాస్ట్లో మనకు వచ్చేది కే బై హెచ్ ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ యూ కామా బి బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ ద formula.